వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడి. అంబర్పేట్ పటేల్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్. పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమరయ్య డాక్టర్ స్మిత్ కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ అంశంపై అనుభవజ్ఞులైన వైద్యులతో చర్చ. బెల్లంపల్లి తిరుమల హిల్స్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, 1 పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతరలో నిరంతరం పారిశుద్ధ్య పనులు జరిగిన 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని, వీరితో పాటుగా ఐటీసీ, సింగరేణి సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుద్ధ్య పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. యానిమల్ కంపోజ్, టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జాతరలో వేస్టేజ్ గల్పర్ సంఖ్య కూడా పెంచామని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వెహికల్ పార్క్ చేసుకోవడానికి అంత ఫెసిలిటేట్ చేయడానికి అంత మెజర్స్ తీసుకోవడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ సెక్టర్లో ఎవ్రీ 4 కిలోమీటర్కి ఒక సెక్టర్గా డివైడ్ చేసి ఇంపార్టెంట్ జంక్షన్లో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ విల్ బి హెడ్డింగ్ దట్ సెక్టర్. అదర్వైజ్ అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, దే ఆల్ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ దట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఓవరాల్ వరంగల్ సిపి గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. పార్కింగ్ ఏరియా వచ్చేసి లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది వస్తారనే అంచనా మేరకు కలెక్టర్ గారి సహకారంతో పార్కింగ్ ఏరియాస్ కూడా పెంచడం జరిగింది. ఈసారి 1700 acres పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అది కూడా యాజ్ క్లోజెస్ట్ టు ద టెంపుల్, నియరెస్ట్ టు ద టెంపుల్ తీసుకురావడానికి కూడా అంత ఏర్పాట్లు చేసుకున్నాము. ఆర్టీసీ బస్సెస్ కూడా అరౌండ్ 6,000 బస్సెస్ వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సెస్ పార్కింగ్ ఏరియా, హాల్టింగ్ ఏరియా అది కూడా ఈసారి లాస్ట్ టైం ఇట్ వాజ్ అరౌండ్ 40 acres. ఈసారి కలెక్టర్ గారి సహకారంతో, ఆర్టీసీ అధికారుల సహకారంతో ఈసారి ఓవరాల్ మోర్ దెన్ 75 acres కూడా పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్, డైరెక్షన్స్, సైనేజెస్, బోర్డ్స్ అండ్ అక్కడక్కడ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనము ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటల్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్ మేము దానికి తగ్గట్టు ఈసారి పెంచుతూ ప్రతి ఒక్క 6 అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 1400 మెట్రిక్ టన్ పర్ 6 hours. ప్రతి 6 గంటకి దాదాపు 1400 మెట్రిక్ టన్ మా అంచనా ఉంది. లాస్ట్ టైం ఉత్పన్న ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని ఎప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్ మనకి జాతర చివరి రోజు 25th, 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురిగి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేము ఇప్పుడు
ఇంకా దాన్ని పెంచాలా ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. అంబర్పేట్ పటేల్ నగర్ లోని బిలాల్ మసీద్ వెనుక భాగంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. క్లూస్ టీమ్ సంఘటన స్థలం వద్ద వివరాలు సేకరిస్తున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయానికి ముందు మృతుడితో ఒక మహిళ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ మహిళను అంబర్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది. మా ఇంట్లో కూడా రెండుకుండే 2 years ఉంటుండే. మా ఇంట్లో ఇద్దరికి ఇచ్చా, నేను ఇద్దరికి ఇచ్చా, మా ఇంట్లో కూడా ఇద్దరికి ఇచ్చా. నరసింహ ఇది వాళ్ళ జస్ట్ ఫ్రెండ్షిప్. 8074 సార్ కూడా తెలుసుకోవడం ఫ్రెండే. నేను మానేసిన 20 years అన్యూస్నే ఉండే. 3 రోజులు వచ్చి నాకు వర్క్ మేడ్చల్ జిల్లా కొప్రా నేతాజీ నగర్ లోని బీజేపీ నాయకులు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కుమరయ్య డాక్టర్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరితా డెంటల్ హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ అంశంపై అనుభవజ్ఞులైనటువంటి వైద్యులతోటి చర్చించారు. ఈ కార్యక్రమంలోని వివిధ రకాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కా కుమరయ్య మాట్లాడుతూ 2018లో ప్రారంభించబడిన ఆయుష్మాన్ భారత్ మన ఆరోగ్య సంరక్షణపై దేశంలో ఆశాజనకంగా మరియు పరివర్తనకు దారితీసిందని అన్నారు. ఈ ఫ్లాగ్షిప్ పథకం సార్వత్రిక ఆరోగ్య కవరేజీని కూడా అందించడానికి కట్టుబడి ఉంటుందని, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అవుతుందన్నారు. 1000 కుటుంబాలకు పైగా ఈ వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలను పొందారని అన్నారు. ఇంతటి నైపుణ్యం కలిగిన మీలాంటి వైద్యులందరూ అవగాహన వ్యాప్తిలో భాగం కావాలని నేను అభ్యర్థిస్తున్నానని, అటువంటి ఉదాత్తమైన కార్యక్రమాల గురించి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అత్యధిక స్థాయికి చేరుకునేలా వృద్ధి చేద్దామని అన్నారు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఈ మధ్యనగర్ నుంచి పోటీ చేసి 1100 ఓట్లు సాధించారు. అది ఇప్పుడు 82లో. అప్పటి నుంచి కూడా మేము బీజేపీ సింపథైజర్స్, తర్వాత ఆర్ఎస్ఎస్ వర్క్స్ కూడా చాలా చేసుకుంటూ వచ్చాము. బట్ మెయిన్ ఫోకస్గా లేకుండే అది ఇప్పుడు ఫుల్ టైమ్గా మనం ఒక లార్జర్ పబ్లిక్ సర్వీస్ చేయాలి. తర్వాత ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు మంచి వర్క్ చేయాలి, మంచి అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్లో రావాలనేది ఒక కోరిక. స్కీమ్స్ దే బ్రాట్ అండ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆల్సో దే బ్రాట్ అండ్ దే ఆర్ గివింగ్ ది హౌసెస్ టు all the place people, and then water also to every citizen to get the potable water. For that direction also now a lot of villages they got the potable water, and some of balance also next 5 years they will be completing. And under Modi's Prime Minister leadership, India is fastest development country in the world. Now when Modi took the position it was 10th. Now it is 5th largest economy. In another 2 years we are going to be number 3. And 2047 we are aiming at number 1 superpower. And towards that direction Modi's have a clear vision in all the sectors, health sector, housing, infrastructure, and world politics, and UN membership also we are very near to get it. And about
192 countries are supporting India. And Moody's బెల్లంపల్లి తిరుమల హిల్స్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా బైక్ పై వెళ్తున్న ముగ్గురిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముగ్గురు బైక్ మీద వస్తాలా కిన్నెరసాని కాలువలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గాజులగూడెంలో చోటు చేసుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుండి KTPS కు వెళ్లే కాలువలో ఆడుకుంటూ వచ్చి జారిపడి 3 ఏళ్ల బాలుడి మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలాల పడి చచ్చిపోయారు. మంచి వయసు ఉన్నది, మంచి గట్ట ఉన్నారు మనుషులు. వీళ్ళకి ఏం తెలియని వాళ్ళు చిన్నోళ్ళు ఇద్దరు వీళ్ళ అత్త అతనికి కుక్కలు ఉన్నాయి. అటు జట్ట దాటితే ఇద్దరు పోయారు. ఇంకా అమ్మాయి పోతామంటే ఇడు పడ్డాడు. ఆస్తి కోసం తనను నానా రకాలుగా వేధిస్తున్న కొడుకు రాజు కోడలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అంబర్పేట పటేల్ నగర్ కు చెందిన వృద్ధురాలు కోన లక్ష్మి ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. వృద్ధురాలు లక్ష్మి చిన్న కుమారుడు మల్లేష్లు మీడియాతో మాట్లాడారు. తన భర్త నారాయణ కష్టపడి సంపాదించిన పటేల్ నగర్ లోని ఇంటిని తన పేరున రాయాలంటూ కుమారుడు రాజు కోడలు లతలు తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 15 ఏళ్ల క్రితం తన భర్తకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడని, ఆయన చికిత్స కోసం ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి 11 లక్షలు అప్పు తీసుకున్నామని తెలిపింది. ఆ అప్పును చిన్న కుమారుడు మల్లేష్ కడుతూ తన బాగోగులు కూడా చూసుకుంటూ ఉన్నాడని తెలిపింది. అయితే పెద్ద కుమారుడు రాజు మాత్రం తనకు తిండి పెట్టడం లేదని, ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆరోపించింది. కొడుకు కోడలు కలిసి తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైంది. సీనియర్ సిటిజన్ అయిన తాను అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమారుడు రాజు కోడలు లతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. తనపై తన చిన్న కుమారుడు మల్లేష్ పైనే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వృద్ధురాలు లక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై తాను నగర పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లుగా ఆమె వెల్లడించింది. కంప్లైంట్లు నమోదైనాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా FIR ఏదో నమోదైందని SI గారు సదరు పిలవడం వలన వచ్చినాము ఇక్కడికి. నాపై 420 చీటింగ్ కేసు మరియు ఇతర కేసులు పెట్టినారంట. అయితే నేను దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్నాను, వాళ్ళని బెదిరిస్తున్నాను అని చెప్పి నాపై కేసులు పెట్టినారు. మా అమ్మగారిపై కూడా కేసులు పెట్టినారు. అమ్మగారి మీద కూడా చీటింగ్ కేసు మరియు బెదిరిస్తుంది, ఇంట్లోకే నిలగొడుతుంది అని, నన్ను టార్చర్ పెడుతుందని ఈ విధంగా రకరకాల కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని వేధింపుల పాలు చేస్తున్నారు. మేము గత 6 నెలలుగా మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోకుండా వారు ఒకరోజే వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే పట్టించుకున్నారు. SI గారు రిజిస్ట్రేషన్ చేసినారు FIR. కాకపోతే మా కంప్లైంట్ల పైన కూడా దృష్టి పెట్టి మా యొక్క సమస్యలు కూడా గత 6 నెలలుగా ఇచ్చినటువంటి RTI యాక్ట్ల ద్వారా కానీ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, RDO ఆఫీస్లో విన్నవించుకున్నాం, పోలీస్ స్టేషన్లో, DCP ఆఫీస్లో ప్రతి దగ్గర మేము విన్నవించుకున్న కంప్లైంట్లన్నీ పరిశీలించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. ఇది కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు సదరు DCP గారికి అందరికీ మేము నమస్కరిస్తున్నాము. మాకు దయచేసి మాకు న్యాయం చేయగలరు. చేయని పక్షంలో మేము HR డిపార్ట్మెంట్కి వెళ్ళగలమని మేము తెలియజేస్తున్నాము. మానవ హక్కుల కమిషన్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని వైసీపీకి ఛాలెంజ్ విసిరాడు. కోవూరు వైసీపీకి పిక్ పాకెట్ గాళ్లు అని ఒక ధ్వజమెత్తారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోవూరు గడ్డ పైన టీడీపీ జెండా ఎగరేస్తానని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తానని ర్యాష్ గా కౌంటర్ ఇచ్చాడు. ఎక్కడ కూడా ఈ బడ్జెట్లు గతంలో ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లు కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత కూడా కనీసము 25-30% కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాఖలాలు. బీసీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు. ప్రజలకు అందాల్సిన డబ్బులు ఎక్కడ కూడా అందట్లేదు. ఇవాళ ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రాంగ్ మెసేజ్ని అందరూ కూడా మనకి పంపిస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఇవాళ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. బడ్జెట్లో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరూ కూడా గలమెత్తాలని చెప్పి ఈ రోజున కోవూరు నియోజకవర్గ ప్రజానీకంతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫేక్ బడ్జెట్, కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని ఒక దురుద్దేశంతో చేసింది. దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎండగలుగుతుంది. రానున్న రోజుల మీద దీని మీద మరింత డీటెయిల్ గా మేము మీడియా ముఖంగా అలానే ప్రజల ముందుకు వస్తాము. మంచి బడ్జెట్ ని రేపు మన తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ మండల నాయకత్వానికి, అలానే ఇక్కడ 12వ వార్డు ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ గారికి, అలానే ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి, అలానే ఇక్కడ డిఫరెంట్ వార్డ్స్ నుంచి వచ్చిన నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని హుడా స్థలాన్ని కాపాడాలంటూ హుడా సెక్రటరీ చంద్రయ్యకు స్థానిక బొల్లారం వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలోని మున్సిపల్ పరిధిలో చాలా స్థలం ప్రభుత్వానికి సంబంధించిన హుడా సర్వే నంబర్లలో ఉంది. అయితే సర్వే నంబర్ 23, 42, 44, 233, 254, 268, 278, 280, 284, 15లోని ప్రభుత్వానికి సంబంధించిన హుడా స్థలంలో గత కొన్ని రోజుల నుండి అక్రమంగా నిర్మాణాలు జరుపుతూ ఉన్నారు. ఈ విషయంపై చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అడ్డుకోవాల్సిన అధికారులే వాళ్లతో చేతులు కలిపి వాళ్లకు మద్దతుగా నిలబడి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఇదిలా ఉంటే మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 278లో ఉన్న హుడా స్థలంలో కొంత స్థలాన్ని కొన్ని సంవత్సరాల నుండి మా పెద్దలు దేవుళ్ల గుట్ట అని పిలుస్తారు. అయితే అక్కడ హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టాలని అనేవాళ్లు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది క్రైస్తవులు చర్చి నిర్మాణం చేపట్టారని, ఈ విషయంపై హుడా అధికారులకు ఫిర్యాదు కూడా చేయడంతో ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేత జరపాలని, అయితే కూల్చివేత జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే కొంతమంది క్రైస్తవులు అక్కడ సిలువ ఏర్పాటు చేశారన్నారు. దేవుళ్ల గుట్ట అంటే హిందూ దేవాలయాలే నిర్మాణం చేపట్టాలని, అన్య మతస్థులు దేవాలయాలు అక్కడ నిర్మాణం చేపడితే రానున్న రోజుల్లోని మత విభేదాలు వస్తాయని, అది గొడవలకు దారితీస్తుందని, కావున అక్కడ చర్చి నిర్మాణం చేపట్టకుండా చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం, బీజేపీ సీనియర్ నాయకులు జి రాఘవేంద్రరెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు వెంకటయ్య, గోపి, లాలప్ప, లాలయ్య, స్వామి, పండరి తదితరులు ఉన్నారు. ఆ యొక్క స్థలం లోపల రామ మందిరం, మిగతా టెంపుల్ నిర్మాణం జరుగుతున్నాయి. కొన్ని టెంపుల్ నిర్మాణం అయిపోయింది. ఈ మధ్యలో లేటెస్ట్ గా క్రిస్టియన్ వాళ్ళు వచ్చి అక్కడ చర్చి నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో చర్చి కూర్చారు. ఇది కూర్చి ఎక్కిపోయిన తర్వాతనే మాత్రం రోడ్డు సిగ్నల్ పెట్టారు, అక్కడ జెండాలు కట్టారు. అధికారులు బాగా స్పందించారు, దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఆఫీస్కి వచ్చేసి ఇది దేవతల గుట్ట మా సంబంధించిన స్థలం, ఇది హిందువులకు సంబంధించిన స్థలం ఇది. కాబట్టి ఈ స్థలం మాకు ఇవ్వండి. ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో దాన్ని తొలగించండి. అక్కడ ఎలాంటి ఆనవాదిగా ఉండకూడదు. ఇది హిందువులకు సంబంధించిన స్థలం కాబట్టి మాకు ఇవ్వని చెప్పేసి అధికారులకు కోరడం జరిగింది. అంతేకాక మేము రాముడికి సంబంధించిన అయోధ్య లోపల భవ్యమైన మందిరం నిర్మించి అక్కడ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అక్కడ అన్నదానం చేసి ఇదే ఊడా అధికారులు, పోలీసు అధికారులు అన్నదానం చేయకుండా తెచ్చిన వస్తువులు అందరినీ పంపించేసి అక్కడ అన్నదానం జరగనివ్వలేరు. కానీ వీళ్ళు వచ్చి పోయిన తర్వాత 1 or 2 days లోపలనే క్రిస్టియన్ సమాజ్ చర్చి వాళ్ళు 2 సినిమాలు పాతడం జరిగింది. ఇవాళ వాళ్ళు వచ్చి పూర్తిని పోతున్నారు, అక్కడ తిరుగుతున్నారు. మేము మందిరికి అయితే మాకు ఇబ్బంది గురి చేస్తున్నారు. మా మందిర నిర్మాణం ఆపేశారు.
కాబట్టి కూడా అధికారులు మీరు ఆలోచించండి. ఏదైతే అక్రమ నిర్మాణం మొత్తం తొలగించాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. అంతేకాక మా యొక్క మందిరానికి ఇబ్బంది కలిగించదు, మా హిందువులకు ఇబ్బంది కలిగించదు. ఆ టెంపుల్ స్థలం మాది కాబట్టి మాకు అప్పచెప్పని చెప్పేసి కూడా అధికారులకు కోరడం జరిగింది. సరే, ఆ విధంగా మేము మాకు సంబంధించిన అధికారులతో మాట్లాడదామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు తొందరగా ఈ సమస్యను సాల్వ్ చేసి మాకు మందిరం వరకు జరిగే విధంగా మాకు సహకరించాలి, అక్రమ నిర్మాణాలు తొలగించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇదే ఉడాపి దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి అధికారులకు హెచ్చరిక ఇస్తున్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విద్య ద్వారానే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధ్యమని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు విద్య తోడ్పడుతుందని మంచిర్యాల జెడ్పీ సీఈఓ కాకరాల నరేందర్ అన్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల గౌతమి వారి సహకారంతో మందమరి పట్టణంలోని శ్రీపతి నగర్ లో ఏర్పాటు చేసిన వయోజన విద్య కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వయోజనులతోటి అక్షరాలను దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నతంగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా వ్యవసాయ అధికారిని గాదరాజు కల్పన, మున్సిపల్ డిప్యూటీ ఈఈ మిట్టపల్లి సుమతి, మెప్మా టీఎంసీ ఏనుగు రఘురాం, డిస్ట్రిక్ట్ కోర్ టీమ్ యూత్ అండ్ స్పోర్ట్స్ లైన్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ మంచిర్యాల గౌతమి భీమా మల్లేష్, ట్రెజరర్ లైన్ బొద్దున ఉదయ్ కిరణ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లైన్ ఉస్కమల్ల రాజేంద్ర ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ మంచిర్యాల సఖి కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం నిర్వాహకురాలు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ డిఈ గారు, డిప్యూటీ ఇంజనీర్ గారైనటువంటి సుమతి గారు, అలాగే పురుషోత్తం నాయక్ సార్, డిఆర్పిస్ అశోక్ రావు గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, బండ శాంకరి మేడం గారు, అలాగే ఉప్పులేటి నరేష్ గారు. మీరు ఎవరైతే ముగ్గురు ఇద్దరు తీసుకున్నారో ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు కదా, వాళ్ళను మీరందరూ అక్షరాస్యం చేయాలి. అంటే లింక్ మేము మీకు ఒకటి నుంచి మనం సపరేట్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వేరే సపరేట్ అయి మన జిల్లాలో ఈ వయోజన విద్యా కార్యక్రమాలు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క పట్టణంలో ఒక స్లమ్స్ని తీసుకొని, అదే మాదిరిగా గ్రామాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని స్వచ్ఛంద ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు లేకున్నా స్వచ్ఛంద సంస్థల యొక్క సపోర్ట్ తీసుకొని మనం దాదాపుగా మన మంచిర్యాల జిల్లాలో 5 నుంచి 6 గ్రామ పంచాయతీలను ఇప్పటి వరకు 100% చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి జిల్లాలో భాగంగా మనం లక్షపేట మండల్ చందారం గ్రామాన్ని కూడా లాస్ట్ 3 months బ్యాక్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఇదే వొకేషనల్ కోర్సు నిర్వహిస్తూ అక్కడ ఉన్న 64 నుంచి 70 మంది నిరక్షరాస్యులను కుట్టు శిక్షణలో నేర్చుకునే మహిళలందరూ కూడా ఒక్కొక్కరు 5 నుంచి 6 లిటరసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆ గ్రామాన్ని మనం సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దుతూ వొకేషనల్లో కూడా వాళ్ళను నైపుణ్యంతో వాళ్ళు సక్సెస్ఫుల్గా. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఈబి అసిస్టెంట్ కమిషనర్ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట గుణపూర్ రోడ్డు జంక్షన్ వద్ద తేనేటి ఈశ్వరరావు ఇంటి వద్ద అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న ముందస్తు సమాచారం అందటంతో దాడి చేసిన జిల్లా ఎస్ఈబి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అతని వద్ద అక్రమంగా నిల్వ ఉన్నటువంటి 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. వీటి విలువ సుమారుగా 13,150 రూపాయలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ సిఏ సింహాద్రి తెలిపారు. అక్రమంగా మద్యం, నాటుసారా అమ్మినటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ బి జీవన్ కుమార్ పార్వతీపురం ఏఎస్ గారికి రాబడిన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ డిటిఎఫ్ ఎస్సిబి పార్వతీపురం మన్యం జిల్లా అయిన నేను ఈరోజు ఉదయం
ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణం చింతకుంట చిట్కుల మధ్య గ్రామ శివార్లోని మంజీరా నది ఒడ్డున వెలిసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక పుణ్య స్నానాలు చేశారు. ఆ ప్రదేశం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఈ నదిలోని స్నానం చేసుకుని అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరుకున్న మొక్కులు కొంగు బంగారం అవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఆసియా ఖండంలోనే ఏకకృతి శిల్పం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడి. అంబర్పేట్ పటేల్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం. పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కొమరయ్య డాక్టర్ స్మిత్ కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ అంశంపై అనుభవజ్ఞులైన వైద్యులతో చర్చ. బెల్లంపల్లి తిరుమల హిల్స్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, ఒకరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.